నమస్తే అందరికి శనార్థులు. నేను మీ గౌరిని. ఇక ఇవాళ ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్లైన్స్ ఏందో చూద్దాం పారి. వరల్డ్ రికార్డ్ కొట్టింది గాడ్విడ్ పక్షి. చూసిన శాస్త్రవేత్తలు మస్తు షాక్. చెప్పులు పట్టుకున్న చేతులతోని ప్రమాణం ఎట్లా చేస్తారు? మస్తు మండిపడ్డాడు మంత్రి కేటీఆర్ సారు. మునుగోడులో జోర్దార్గా అవుతున్న ప్రచారాలు. పక్కా మేమే గెలుస్తామని అంటున్నారు బీజేపీ లీడర్లు. కార్ల వేల్చిళ్ళు సిచ్చుబుడ్డులు, ఐటంక బొక్కలేసిండ్లు పోలీసులు. మన మాటలల్లా గట్లనే పాటలల్లా పరుగు పందాలల్లా ఇట్లా చెప్పుకుంటా పోతే స్టేట్ రికార్డు గట్లనే నేషనల్ రికార్డు గిన్నిస్ రికార్డు గిసొంటివి అన్ని ఎంగా చూసినాం. కానీ గిక్కడ చూడురి ఏకంగా ప్రపంచ రికార్డు కొట్టింది. మరి ఎవరు ఏం కథ అని సోచాయిస్తున్నారులే. ఇక ఆలస్యం చేయకుండా ముచ్చట మీరే చూడురి. ఇక్కడ ప్రపంచ రికార్డు ఏంటంటే ముక్కు అట్లనే కళ్ళు మస్తు పొడుగుంటుంది, అట్లనే దగ్గర నుండి చూస్తే పిట్ట చాలా ముద్దుకుంటుంది. గదేనులా గాడ్విడ్ పక్షి. ఇక ఇప్పుడు ఆ పక్షి అమెరికాలో ఉన్న అలాస్కా నుండి మొదలు పెడితే ఆస్ట్రేలియాలో ఉన్న టస్మేనియా దగ్గర అంటే 13,500 కిలోమీటర్లు ఎక్కడ ఆగకుండా 11 రోజులు ప్రయాణం చేసింది. ఇక ఇట్లా ఏ పక్షి ఎప్పుడు గింతగానం దూరం తిరగలేదంట. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఈ పక్షులను వలస పక్షులను వెళ్తారట. అట్లనే పోయినేడు గిట్లనే ఒక మగ పక్షి 12,000 కిలోమీటర్లు తిరిగింది. ఇక ఈ ఏడు మళ్ళా శాస్త్రవేత్తలకు ఈ పక్షులకు పెట్టంగా గల శాటిలైట్లతో చూస్తే అన్ని పక్షులలో ఒక పక్షి మాత్రమే ఇది ఆగకుండా 13,500 కిలోమీటర్లు ప్రయాణం చేసి మళ్ళా పాత రికార్డును లెక్క లేకుండా చేసింది. ఇక ఈ ముచ్చట చాలా గమ్మత్తుకున్నాయని సూచన పబ్లిక్ అంటున్నారు. ఇక నిన్న మొన్న ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల ముచ్చట మీద నిన్న మన బండి సంజయ్ సారు యాదగిరి గుట్ట మీదకి పోయి దేవుడు సాక్షిగా ప్రమాణం చేసి మరీ చెప్పిండు మేము ఏ తప్పు చేయలేదని. మరి ఈ ముచ్చట మీద మన గులాబీ పువ్వు పార్టీ మంత్రి కేటీఆర్ సారు మస్తు గరమైండు. మరి ఇంతకు సారు ఏమన్నాడు మనం కూడా ఇందాం పారి. ఇక నిన్న మన ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల ముచ్చట మీద నిన్న మన బండి సంజయ్ సార్ యాదగిరి గుట్ట పోయి మరి దేవుని సాక్షిగా ప్రమాణం చేసి మరి చెప్పిండు. ఇక అట్లా చెప్పగానే ఎమ్మటే మన మంత్రి కేటీఆర్ సారు ఏమన్నాడో మీరే నూరి. యాదాద్రి టెంపుల్ అథారిటీస్ని కూడా కోరుతా ఉన్నా, అమిత్ షా చెప్పులు మోసిన చేతులతో అక్కడ దేవుణ్ణి తాకడం అంటే అది పాపం. దయచేసి ఆ సంప్రోక్షణ ఏదైనా చేయాల్సి ఉంటే కూడా చేయాలని చెప్పి వేద పండితులను కోరుతా ఉన్నా. ఎందుకంటే గుజరాత్ వల్ల చెప్పులు మోసే కర్మ వీళ్ళకు ఉండవచ్చు, కానీ మళ్ళీ వీళ్ళు వచ్చి దేవుడిని తాకితే దేవుడు కూడా అపవిత్రమవుతాడు, మలినమవుతాడు. కాబట్టి ఆ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి భక్తుల మనోభావాలు కూడా దెబ్బతింటాయి. కాబట్టి సంప్రోక్షణ చేసి ఇట్లాంటి పాపాలకు కూడా ప్రక్షాళన చేయాలని చెప్పి కూడా నేను మరి నేను బండి సంజయ్ సార్ చక్కగా పోయి దేవుని మీద చేతులు వేసి మరి ప్రమాణం చేసి చెప్పేసరికి గులాబీ పార్టీలో తప్పకుండా నాటకం ఆడేయాలని పబ్లిక్ అనుకున్నారు. ఇక ముచ్చటిన్నాక సార్ అసలు ఏం మాట్లాడుతాడు అనేసరికి సార్ ఇట్లా చెప్పులు పట్టుకున్న చేతులతో మళ్ళీ దేవుని ఎట్లా ముట్టుకుంటాడని కేటీఆర్ సార్ అనగానే పబ్లిక్ మళ్ళీ ఆలోచన సురు చేసిళ్ళు. ఇక సార్కి ఇట్లా మాట్లాడుకుంటే బీజేపీ వాళ్ళు చాలా కుట్రలు పెడుతున్నారు మా మీద. అట్లనే మేము పెట్టిన సంక్షేమ పథకాల మీద వీళ్ళు ఎప్పటికీ మాకు ఎదురు నిలుతారు. మేము గిన్నిగానం సంక్షేమ పథకాలు పెట్టినాం, కానీ మేము పెట్టిన 10 సంక్షేమ పథకాలలో వీళ్ళు మాకు అడ్డు చూపుతారు అని సార్ మస్తు మండిపడ్డాడు. ఇక ఇప్పుడు కేటీఆర్ సార్ అన్న మాటలకు ఎవరిని నమ్మాలో ఎవరి మాటలు వినాలో అని మస్తు పరిశాన్ అవుతున్నారు పబ్లిక్. అరే ప్రచారాలు నడుస్తూనే ఉన్నాయి. అట్లనే పబ్లిక్ ను లీడర్లు కూడా మంచిగానే అరుచుకుంటున్నారు. ఓట్లేసే తారీఖు దగ్గరకు కూడా ఇంకా రాలేదు. పబ్లిక్ ఇంకా ఓట్లే వేయలేదు. కానీ పక్క మునుగోడ్ల బీజేపీ గెలుస్తుందని చెప్తున్నారు బీజేపీ లీడర్లు. ముచ్చటేం సమజ్ కాలేదు కదా. లీడర్ల మాటలు ఇందాం పారి. గెలిపిద్దామా లేదా మన ఓట్లు సరిపోవన్నా, ఇక్కడున్న ఓట్లు సరిపోవన్నా,
మీరందరూ ఒక్కొక్కరు మీ కుటుంబ సభ్యులతో ఓట్లేంచాలన్నా, మీ బంధు మిత్రులతో ఓట్లేంచండి అన్న. మీ ఉద్యోగాలు పక్క పెట్టండి, మీ వ్యాపారాలు పక్క పెట్టండి, మీ సొంత పనులను పక్క పెట్టండి. నవంబర్ 3 వరకు ఇక్కడున్న తమ్ముళ్ళు గడప గడపకు తిరగండి. ఇక్కడ ఓట్లు లేకుంటే ఎక్కడ ఓట్లున్నా ఒక్కసారి పోయిరండి అన్న. రాష్ట్ర ముఖ్యమంత్రి ఓట్లను చీల్చే ప్రయత్నం చేస్తుడు, కానీ మేము గంప గుర్త ఓట్లుగా మారినాం. పక్క పువ్వు గుర్తుకేస్తాం. మా కోసం రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి గారి మళ్ళీ ఎమ్మెల్యే చేస్తామని నిర్ణయించుకున్నాం. మీరు కూడా రండి 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 రండి, పువ్వు గుర్తుకు ఓటేయనని చెప్పి అందరు కలిసి విజ్ఞప్తి చేయాలన్నా. మన దీపావళి నవంబర్ 6 నాడు ఈ నారాయణపూర్ మండలం పోలింగ్ బాక్స్ లిప్తే మొత్తం పువ్వు గుర్తుగా ఉండాలి. టీఆర్ఎస్ బాక్సులు బద్దలు కావాలి. అవుసారు మంచి ముచ్చట చెప్పిలు. ఇక మీరు చెప్పినట్టు మేము ఉన్నలకు లేనోళ్ళకి అందరికీ ఫోన్లు చేసి మరి పిలిపించి మరి ఓట్లు వేపిస్తాం. తీరా ఓట్లు అయినాక మళ్ళీ మీరు చెప్పిన మాటలని లేకపోతే ఎట్లా అని మళ్ళీ పర్సన్ అవుతున్నారు పబ్లిక్. అవుసారు మాట కలుపుకుంటా మీరు పనులన్నీ బంద్ పెట్టుకొని మరి మాకు ఓట్లు వేపిరా అని అడుగుతున్నారు. మా పనులు బంద్ పెట్టుకుంటే మాకు ఫుడ్ ఎట్లా వెళ్ళాలా సార్ అని అంటున్నారు అక్కడ ఉన్న పబ్లిక్. ఇక మునుగోళ్ళ మన బండి సంజయ్ సార్ ప్రచారం గిట్లుంటే ఇక ఇప్పుడు మన డీకే అరుణ మేడం చూడు ఏమంటుందో. మీకోసం మీ అందరి యొక్క అభివృద్ధి కోసం రాజీనామా చేసి తన సమయాన్ని అంతా కూడా ఈరోజు ఇచ్చి ఈరోజు ఎంతో పెద్ద ఎత్తున త్యాగం చేసినటువంటి మరి రాజగోపాల్ గారిని మీకు అన్ని రకాలుగా అండగా ఉండి ఒక గుడి అన్నా, ఇంట్లో ఏదైనా కష్టం వచ్చిందన్నా, రైతులకు కష్టం వచ్చిందన్నా, ఒక కాలువలన్నా ఏదన్నా సొంత డబ్బులతోన ఎంతో పెద్ద ఎత్తున సహకారం చేసి మీకు ఎప్పుడు అండగా తెలిసినటువంటి మరి రాజగోపాల్ ని మళ్ళీ భారీ మెజార్టీతో ఇక్కడ గెలిపియండి. తప్పకుండా కేంద్రంలో నరేంద్ర మోదీ గారు మళ్ళీ అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీనే. రాష్ట్రంలో కూడా మళ్ళీ భారతీయ జనతా పార్టీని మనం అధికారంలోకి తీసుకొచ్చుకొని కేంద్రంలో రాష్ట్రంలో ఒకటే పార్టీ ఉంటే ఈడ ఉన్నటువంటి బీదల కష్టాలన్నీ తీరడానికి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మరి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ చేతులెత్తి అభ్యర్థి. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. ఇక మేడం చూడరు ఎవరిని తిట్టాలో తెలియక ఏం చేయాలో తెలియక ఉన్న ముచ్చట చెప్పి మా బీజేపీ పార్టీలోనే గెలిపిరని ముక్కు సీటుగా చెప్పింది మన డీకే అరుణ మేడం. మరి ఈ మునుగోడు ప్రచారంలో మన రాజగోపాల్ రెడ్డి సార్ గెలవాలని మన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందర్ సార్ ఏమన్నాడో మరి గా సార్ మాటలు కూడా ఇందాం పారి. ఏమొచ్చినాయి మీకు? ఏమొచ్చింది మీకు? వంగి వంగి దండాలు పెడితే పోస్టింగులు. గులాంగిరి కాదు మీకు కావాల్సింది. కాకి యూనిఫామ్ కోసం పనిచేయమని మా పోలీస్ మిత్రులకు తెలియజేస్తూ ఒక్కసారి కమలం గుర్తు మీద ఓటేసి రాజగోపాల్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని మీ అందరినీ కూడా సవినయంగా వేడుకుంటున్నారు. ముచ్చట కథం అయిందో లేదో కానీ ఎమ్మటే మన ఎంపీ అరవింద్ సార్ ఇక ప్రచారం సురు ఏనే చేసిందిగా. ఇక మరి సార్ ఏమంటుండో సార్ మాటలు కూడా ఇందాం పారి. ఎవరికే దళిత బంధు వచ్చిందా? ఏవా దళిత బంధు వచ్చిందా? మరి దేనికి డొల్లా మాటలు కాకపోతే ఏంది ఇవన్నీ? కాబట్టి సమయం ఎక్కువ లేదు. ఇవన్నీ కూడా డొల్లా మాటలు మొత్తం కూడా నిన్ను, మీ అయ్యని, మీ అక్కని, మీ చెల్లెని, మీ బావని, బామ్మర్దిని అందరిది కూడా బట్టలు కూడా తీస్తాం బిడ్డ. ఇక్కడ కమలం పువ్వు కోటేయటం తెలంగాణ వ్యాప్తంగా కాషాయ తెలంగాణ నిర్మించడంలో భాగం. మునుగోడి ఉప ఎన్నిక దయచేసి మోడీ గారి నాయకత్వాన్ని బలపరచడానికి రాజగోపాల్ రెడ్డిని ఇక్కడ పెద్ద ఎత్తున గెలిపించాల్సిందిగా మీ అందరిని కోరుకుంటూ. మరి ఈ సార్లు అందరు కలిసి ఎవరి కోసం ప్రచారం చేస్తాను, మరి ఎవరిని గెలిపిస్తాను, గా పెద్ద సార్ మాటలు కూడా పారిందా పారి. స్వార్థపరులందరూ కూడా ఆలోచించాలి. ఇది కేసీఆర్ కుటుంబానికి తెలంగాణలో 4 కోట్ల ప్రజలకు జరుగుతున్న ధర్మ యుద్ధం. తెలంగాణ భవిష్యత్తును తలరాతను మార్చే యుద్ధం. ఈ యుద్ధంలో ధర్మం వైపు ఉండాలి. మీరందరూ కమలం పువ్వు గుర్తుకేసి గెలిపియాలి. గెలిపిస్తారా లేదా? మళ్ళీ అటు ఇటు చేస్తారా? గెలిపిస్తారా లేదా? మళ్ళీ అటు ఇటు చేస్తారా? ఇక అంత మంచిగానే ఉన్నాయి కానీ సారు మీ ప్రచారాలు బాగానే నడతాయి కానీ ఇక ఎలక్షన్ల తారీఖు కూడా జర దగ్గర పడబట్టే ఇక తీరా మరి పబ్లిక్ ఎవరిని గెలిపిస్తారో అట్లనే మరి పబ్లిక్ ఏం సోచాయిస్తున్నారో తీరా మరి ఎన్నికలు అయిపోయినాక మరి గెలిచినాక మరి ఇప్పుడు మాట్లాడిన మాటలన్నీ మళ్ళీ చేస్తారో చేయరో అని మస్తు పరిశాన్లు ఉన్నారు పబ్లిక్. ఇక అలా ఏమైనా చిటుకు పట్టుకు వార్తలుంటే చూసేద్దాం పారి. అగో వీళ్ళు ఎవరో చూడరు భూమి మీద పెట్టాల్సిన చిచ్చుబుడ్డులు అట్లనే దివుల పండుగ వేలాల్సిన బాంబులు ముగ్గుల మీద పోయి వేలాల్సిన బాంబులన్నీ కారు డిక్కులో వేలుతానే కదా.
ఇక అసలు ముచ్చట ఏంటంటే సోషల్ మీడియా అంటే పిచ్చున్న ఒక ముగ్గురు పోరగాలు హైవే రోడ్ ఎమ్మటి పోతాంటే డిక్కీలో దివుల పాండుగా బాంబులు పెట్టి కాల్చులు. అట్లనే రోడ్ ఎమ్మటి పోయేటోళ్లను పరిశాన్ చేసులు. ఏం పోరగాలో ఏమో కానీ ముచ్చట తెలుసుకున్న పోలీసులు బొక్కలేసి కూసోబెట్టి అడిగితే మేము ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అప్లోడ్ చేయడానికి ఇట్లా చేసినామని చెప్పిళ్ళు. ఏం రీల్స్ ఏమో కానీ పబ్లిక్ అంతా ఆగం చేసిళ్ళు అని మస్తు గరమయ్యారు పోలీసులు. ఇక ఒక రకంగా చెప్పాలంటే ఈ ముచ్చటినాక పోలీసులు అయితే మస్తు షాకులు ఉన్నారు. ఈ పోలీసులకే షాక్ అయ్యేంత పని చేసి ఈ పోరగాలు. ఇప్పుడు ఈ వీడియో వాళ్ళు అప్లోడ్ చేద్దామనే ఇన్స్టాగ్రామ్ రీల్స్లలోనే మస్తు వైరల్ అవుతుంది. ఈ కాలం పోరగాలను ఏమనల్లా అస్సలు సమాజం అయితే లేదని అంటున్నారు చూసిన పబ్లిక్. చూసిరు కదా ఇయాల్టి ముచ్చట్లయితే ఎట్లున్నాయి, మస్తున్నాయిలే. గిసంటి ముచ్చట్లతో మళ్ళీ రేపు కూడా కలుసుకుందాం. గప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి మన అమ్మ న్యూస్.